అతని భార్య నుంచి విడాకులు తీసుకోలేదు బెట్టి. తీసుకోకపోయినా నాకేం ప్రాబ్లం లేదు మా. ఏంటి రఘు, పాప నీవేలు పట్టుకుంది? నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటాను. దేవుడు ఒక కంట అందరినీ కనిపెడుతూ ఉంటాడు మమ్మీ. అందుకే పాపని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని శిరీష? ఇలా ఎంతకాలం? ఇప్పుడేమైంది మా? ఇంకా ఏం కావాలి? అదిగో ఇదిగో అంటూ ఇలా టైం గడిపేస్తున్నావు. మరోవైపు నీ పెళ్లి కాలేదని మీ డాడీ దిగులు పెట్టుకున్నారు. నువ్వు మాత్రం నాకేమి సంబంధం లేదన్నట్లు ఉన్నావు. సుమతి, శాంతి, అమ్మాయితో నేను మాట్లాడతాగా. ఇదిగో ఇలా గారబం చేసే ఇంత దూరం తీసుకొచ్చారు. ఆడపిల్లని ఆడపిల్లలా కాదు మగరాయిళ్ల పెంచాలి అని పెంచారు. చివరికేమైందో చూడండి. కులం కానివాణ్ణి ప్రేమించినా, మతం కానివాణ్ణి ప్రేమించినా, దేశం కానివాణ్ణి ప్రేమించినా పెళ్లి చేసేవాళ్లం. కాని తను పెళ్లైన వాణ్ణి ప్రేమించిందండి. మమ్మీ, అదేదో పెద్ద క్రైమ్ అయినట్టు పదే పదే అనకండి. పెళ్లైన వాడిని ప్రేమించడం మీకు తప్పుగా అనిపించొచ్చేమో కానీ నాకు మాత్రం కరెక్టే అనిపిస్తుంది. నీ రూల్స్ కోసం నా ఇష్టాన్ని చెప్పుకోవాలా? నాన్ సెన్స్. అది సరేనమ్మా, కానీ అతను కూడా ఇష్టపడాలని చెప్పాను. మరి తను ఇష్టపడ్డాను అని అంటం లేదు కదా. ప్రేమ ఎప్పుడూ ఒకవైపు నుంచే ఉండకూడదు, అది రెండు వైపుల నుంచి ఉండాలి. నీ ప్రేమ పండాలంటే అతను ఒప్పుకోవాలి. ఒప్పిస్తానని చెప్పాను కదా డాడ్. కానీ ఇంతవరకు ఒప్పించలేదు కదా. ఇలా ఎంతకాలం? నువ్వు ఒప్పించకపోయినా, అతను సరే అనకపోయినా మన పరువు పోవటం ఖాయం. ఇంకా మనకు పరువెక్కడుందండి? ఎప్పుడైతే తను పెళ్లైన మగాడు కావాలని కోరుకుందో అప్పుడే పోయింది. లోకమంతా పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన అమ్మాయి అని అందరూ అనుకుంటున్నారు. అనుకుంటే అనుకోని మమ్మీ. నువ్వు పదే పదే ఎందుకు జనాల గురించి, సొసైటీ గురించి పట్టించుకుంటావు? మనలాంటి వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తే అందరూ అదే ఫాలో అవుతారు. కానీ లేట్ అయితే మాటలు వినాల్సి వస్తుంది. మనతో అనకపోయినా మన గురించి బయట చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారమ్మా ఈ జనం. డాడీ, వాళ్ళ గురించి వదిలేయండి. మీకు చెప్తున్నాను, తొందరలోనే సంజయ్ని ఒప్పించే బాధ్యత నాది. సరేనా? తొందరలో కాదమ్మా, వెంటనే. ఓకే డాడ్, ఒప్పిస్తాను. కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి. మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెలా. మా ఆశలే నీ అందేలై ఈ మంచు మౌనం మోగే వేళ. ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం ఆడే వేళ. పాప ఆడి ఆడి బాగా అలసిపోయింది, కాసేపు రెస్ట్ ఇద్దాం. అవునవును కదా? వీణెక్కి బాగా తొక్కింది కదా, అందుకని నలిసిపోయింది. సరే అండి. మమ్మీ ఆ బిడ్డ నష్టజాతకురాలు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా శూన్యమైపోతుంది. వెలుతురు చీకటైపోతుంది.
సంతోషం ఆవిరైపోతుంది సంపాదించుకున్నది నేలమట్టం అయిపోతుంది ఇల్లంతా ప్రళయం తర్వాత ఏర్పడే శ్మశానం అయిపోతుంది అమ్మయ్యా. డాడీ మనం పేపర్కి నోటీస్ అనౌన్స్ చేసి కూడా దాదాపు 1 నెల రోజులు అవుతుంది. ఇక మనం పాపని దత్తత చేసుకోవడం కోసం కోర్టుకెళ్ళొచ్చా? రేయ్, నీకు పాప మీద ఇష్టంతో గడువు పూర్తి అయినట్టు అనిపిస్తుంది. ఇంకా వారం ఉంది. ఆ తర్వాత ఎలాగో కోర్టుకెళ్తే జరగాల్సినవన్నీ లాయర్ గారు చూసుకుంటారు. ఆ కోట్లు గొడవలు అన్ని మీరు చూసుకోండి. మేం మాత్రం మా బంగారు తల్లికి ఏం పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తాం. ఏరా మావయ్య కాఫీ తీసుకోండి. అత్తయ్య నాకొద్దులేమ్మా. బావా చీచీ, తాగుతావా? అత్తయ్య పాపకి మంచి పేరు మీరే చెప్పండి. పోనీ మీ పేరు పెట్టుకుందామా? నా పేరా? రేపు మీ మావయ్య గారు స్నేహ అని పిలిచారనుకో అమ్మా, ఎవరిని పిలిచారో అర్థం కాక ఇద్దరం పరిగెత్తాల్సి వస్తుంది. అంతేనా? అదే కరెక్టే. మావయ్య మీరు చెప్పండి, ఏం పేరు పెడదాం? ఆగమ్మా, ముందు దత్తత పూర్తిగాని అది కాస్త అయిపోతే ఇంకే టెన్షన్స్ ఉండవు. అప్పుడు మంచి రోజు చూసుకుని నామకరణం పెట్టుకుందాం. ఆ రోజు మనం అటు మీ అమ్మా నాన్నలు అందరూ వచ్చాక పేరు నిర్ణయించుకుందాం. అందరం కలిసి మంచి పేరు పెట్టచ్చు. ఓకే? సార్ ఏమైంది బద్రి? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? సార్ ఒకసారి చూడండి సార్. నో. ఏంటి డాడీ, ఏమైంది? ఆ శిరీష ఎంత పని చేస్తుందో చూడు. ఏమైంది బావా? మన కంపెనీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు మెయిల్ పంపించింది. అయితే ఏంటట? ఆవిడ గారు క్యాన్సిల్ చేసుకుంటే మనం భయపడిపోవాలా? భయపడాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలవుతాం. అదేంటండి? ఏంటంటే ఏం చెప్పను. వాళ్ళతో దాదాపు 1000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాం. వాళ్ళ ఒక్కల వాటాన్ని మన కంపెనీలో దాదాపు 85% ఉంది. వాళ్ళు కాదు అంటే మనం నిలువున మునిగిపోతాం. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అగ్రిమెంట్ కాదంటే ఎలా సరిపోతుంది? సార్ త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. అవతల వీళ్ళని నమ్ముకుని వేరే హౌస్లు అన్నింటినీ లీజుకి తీసుకుని అగ్రిమెంట్స్ వేశాం. అలాగే చాలా మందికి డబ్బు కూడా పంపించాం. కోర్టుకు వెళ్తారు సార్. మనం కట్టిన డబ్బులు కూడా వెనక్కి రావు సార్. డాడీ, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. నువ్వు కాదు,
డైరెక్ట్గా నేనే వెళ్ళి కనుక్కొని వస్తాను. ఎందుకు ఇలా చేసావో నిలదీసి వస్తాను. అవసరమైతే రాజుగారితోనే మాట్లాడతాను. ఇటివో. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను శిరీష్ గారితో మాట్లాడాలి. అపాయింట్మెంట్ లేదా మేడం ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు. అవతల ఆస్తులైపోతుంటే అపాయింట్మెంట్ గురించి మాట్లాడతావే? పక్కన తప్పుకో. మిస్ శిరీష, ఎస్, ఏంటి ఇలా వచ్చారు? అయినా నేను మిమ్మల్ని రమ్మని చెప్పలేదే. రమ్మని చెప్పకుండానే పరుగులు పెట్టించే పని చేశారు. ఏంటిది? ఎందుకు ఈ పని చేశారు? ఈ మెయిల్ చదివారు కదా, అర్థం కాలేదా? అర్థం చేసుకోకుండానే ఈ స్థాయికి రాలేదు. ఎందుకు ఈ డీల్ క్యాన్సిల్ చేశారు అడగడానికి వచ్చాను. ఏ క్షణంలోనైనా ఏ రీజన్ తో అయినా డీల్ క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ కంపెనీకి ఉంది. అగ్రిమెంట్ పేపర్స్ లో మీరు చదవలేదా? కానీ ఎందుకు ఈ డీల్ క్యాన్సిల్ చేశారో అడిగే హక్కు మాకుంది. ఓ, అయితే మీ హక్కుల గురించి మాట్లాడడానికి వచ్చారా? అయితే ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందో రీజన్ వెతికి మరో మెయిల్ ఇంకో వారంలో పంపిస్తాను. నౌ యు కెన్. వాట్ ఈస్ దిస్ మేడం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ రోజు మెయిన్ డిస్ట్రిబ్యూషన్ మీదే అన్నారు, అగ్రిమెంట్స్ వేశారు. మిమ్మల్ని నమ్మి బోర్డంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, వేరే హౌసెస్ లీజుకి తీసుకున్నాను, అందరికీ డబ్బులు పంచాను. ఇప్పుడు మీరు డీల్ క్యాన్సిల్ చేస్తే కోట్లలో నష్టపోతాను. ఒక రకంగా దాదాపు నేను రోడ్డు మీద పడ్డట్టే. ట్రై టు అండర్స్టాండ్ మీ. అయితే నేనే చేయను. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. చూడండి మేడం, మీ కంపెనీతో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. కావాలంటే మీ నాన్నగారు రాజుగారిని అడగండి. స్నేహ ఏజెన్సీస్ కున్న పేరు ఎలాంటిదో మేము ఎంత కష్టపడతామో చెప్తారు. ఇది రాజుగారి హయం కాదండి కమల్ గారు, ఇది నా పరిపాలన. ఇందులో ఏది అవసరమో ఏది అనవసరమో నేనే డిసైడ్ చేస్తాను. కాదు అని మీరు నాన్నగారిని కలుస్తాను మాట్లాడతాను అంటే వెళ్ళండి. మిమ్మల్ని కాదు అనుకోవడానికి నాకు మరో రీజన్ కూడా యాడ్ అవుతుంది. ఏది కరెక్టో మీరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అంకుల్. మీ బాలకం చూస్తుంటే మీరు కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది.
కావాలనే మాకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారనిపిస్తుంది. అంత తప్పు మేమేం చేశాం? నిజంగా మా సైడ్ తప్పు ఉంటే అది చూపించాలి, చూపించి సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు డీల్ క్యాన్సిల్ చేస్తే ఎలా? కనీసం మానవతా దృక్పథంతో అయినా ఆలోచించండి. ఇది చాలా దారుణమైన నిర్ణయం. ఇప్పుడు నేను మీకేం చెప్పినా నా నిర్ణయం తప్పుగానే అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను కావాలని ఇదంతా చేస్తున్నాను అన్నారు చూడండి, అది మాత్రం నిజం. ఎందుకలా చేశానో ఏంటో నేను చెప్పడం కంటే మీ కొడుకుని అడగండి, దానికి సరైన సమాధానం చెప్తాడు. నా కొడుకుని అడగాల? ఎస్, మీతో పాటు బిజినెస్ చేస్తున్నాడు కదా, తనకి ఇందులో సంబంధం ఉంటుంది కదా. రీజన్ ఏంటో అడిగి తెలుసుకోండి. అప్పుడు నేను మెయిల్ పంపించాల్సిన పనుండదు. ఓకే దెన్, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నౌ యు కెన్. ఇప్పుడు నేను మీకేం చెప్పినా నా నిర్ణయం తప్పుగానే అనిపిస్తుంది. నేను కావాలని ఇదంతా చేస్తున్నాను అన్నారు చూడండి, అది మాత్రం నిజం. ఎందుకలా చేశానో ఏంటో నేను చెప్పడం కంటే మీ కొడుకుని అడగండి, దానికి సరైన సమాధానం చెప్తాడు. సంజయ్, ఏం డాడీ? ఏంట్రా ఇదంతా? నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అంటే ఆ అమ్మాయి సరైన సమాధానం చెప్పలేదు. ఏంటండి, సమాధానం చెప్పకపోతే ఆ అమ్మాయిని నిలదీసి అడగాలి కానీ ఇలా ఇంటికొచ్చి వేడి మీద అరుస్తారేంటి? ఆ అమ్మాయిని అడిగితే కారణం నన్ను కాదు మీ కొడుకుని అడగండి అని చెప్పింది. సడన్ గా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి అంటే ఏం తప్పులున్నాయో చెప్పాలి. అవేంటో చెప్పండి అని అడిగితే ఏమున్నాయో ఆలోచించుకొని చెప్తానంటుంది. అంటే తన కారణాలు లేకుండానే మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలనుకుంది. అంత తప్పు మనమేం చేశాం? అదే కదా నాకు అర్థం కాంది. ఏం జరిగిందో మీ ఆయనే చెప్పాలి. ఎరా, అసలేం జరిగింది? నన్ను చేసుకుంటానని వచ్చిన అమెరికా మ్యాచ్కి నో చెప్పేశాను. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం.
ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ ఎట్ ఎనీ కాస్ట్ సంజయ్. అయినా అమ్మాయి నీ మీద చెప్పడం ఏంట్రా? అసలు ఏం జరిగిందో నీకు తెలిస్తే చెప్పు. ఐ జస్ట్ వాంట్ యూ. నీతో కలిసి బతకాలి. రే సంజయ్, ఇది నీ ఒక్కడి సమస్య కాదు, అందరి సమస్య, మన కంపెనీ సమస్య. ఎంతో మంది మన కంపెనీ నమ్ముకొని బతుకుతున్నారు, వాళ్ళందరి సమస్య. నాకు తెలుసు డాడీ, శిరీష కావాలనే పనిచేస్తుంది. నన్ను సాధించడం కోసం మాత్రమే ఇదంతా చేస్తుంది. అంత అవసరం ఏంటి చెప్పు బావా. తనకి నేను కావాలి. నువ్వు కావాలి అంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. బదులు నిప్పులు రాని పిడికిలి బదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని